సంప్రదాయంలో మహిళలు తమ ఐదవతనం కోసం, భర్త దీర్ఘాయుష్షు కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే పవిత్రమైన పండుగ వటసావిత్రి వ్రతం. అయితే ఈ వ్రతాన్ని ఒకే ఏడాదిలో 2 సార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఇక్కడే మన పంచాంగంలో అసలైన విశేషం దాగి ఉంది. ఉత్తర భారతదేశంలో చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం అమంత పద్ధతిని పాటిస్తూ వైశాఖ అమావాస్య నాడే ఈ వ్రతాన్ని చేసుకుంటారు. అదే మన దక్షిణ భారతదేశంలో జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ పూజను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మొదటి వ్రతం మే 16 శనివారం నాడు, రెండో వ్రతం జూన్ 29 సోమవారం నాడు రాబోతున్నాయి. ఈ పవిత్ర రోజుల్లో మర్రి చెట్టును పూజించడానికి ఒక అద్భుతమైన కారణం ఉంది. మర్రి చెట్టు మూలంలో బ్రహ్మ, కాండంలో విష్ణువు, కొమ్మల్లో పరమశివుడు కొలువై ఉంటారు. పూర్వం సావిత్రీదేవి ఈ వటవృక్షం కిందే తన పాతివ్రత్య మహత్యంతో యమధర్మరాజును సైతం ఒప్పించి చనిపోయిన తన భర్త సత్యవంతుడి ప్రాణాలను తిరిగి దక్కించుకుంది. అందుకే మహిళలు ఉదయాన్నే స్నానం చేసి ఉపవాస దీక్షతో మర్రి చెట్టుకు పసుపు కుంకుమలు సమర్పించి పవిత్రమైన నూలు దారాన్ని చెట్టు చుట్టూ 3 సార్లు చుట్టి ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేయడం వల్ల భర్తకు త్రిమూర్తుల రక్షణ లభిస్తుందని, సావిత్రీదేవి వరం ప్రకారం వంశం శాఖోపశాఖలుగా విస్తరిస్తుందని నమ్ముతారు. మరి ఈ ఏడాది రాబోతున్న 2 విశిష్ట ముహూర్తాల్లో వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలను పొందండి.